మీ కెరియర్ యొక్క దృక్కోణం నుండి నెల సానుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెలలో 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. దీనివలన మీరు మీ పనుల్లో మీ అన్నిటినీ ఉంచుతారు మరియు మీ 100% సాకారం అందించవచ్చు. ఫలితంగా పనుల్లో మీ స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటాది. 11వ ఇంటిలో బృహస్పతి ఈ నెల మొత్తం మీ 5వ ఇంటి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది నేర్చుకోవడంలో మీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. మీరు మీ పాఠశాల పనిపై దృష్టి పెట్టాలని కోరుకుంటారు. మీరు పూర్తిగా అధ్యయనం చేయాలని కోరుకుంటారు మరియు ఈ విషయంలో కృషి చేస్తూనే ఉంటారు. మీ ఏకాగ్రత కూడా బలంగా ఉంటుంది. ఇది మీకు విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. తిరోగమన శని 9వ ఇంటిలో కూర్చొని 5వ ఇంటిని చూస్తుంది. ఇది కొన్ని అంతరాయాలను కలిగిస్తుంది. మీరు దృఢ నిశ్చయంతో మరియు చదువును కొనసాగిస్తారు. దానివలన అనుకూల ఫలితాలు మరియు పరీక్షలు మంచి స్కూళ్లు ఉంటాయి. 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ 12వ ఇంట్లో ఉంటాడు మరియు మరొక నగరంలో లేదా బహుశా మరొక దేశంలో చదువుకోవడానికి అనుమతిస్తారు. అంటే విదేశాల్లో చదువుకోవాలని ఉన్న ఒక ప్రదేశం నుంచి మరొక చోటికి వెళ్లాలన్న కల నెరవేరుతుంది. ఈ మాసం కుటుంబంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 2వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది అనుకూలమైన స్థానం. ఇది కుటుంబ కీర్తిని, పెద్దల గౌరవాన్ని బలపరుస్తుంది మరియు ప్రతి ఒక్కరూ ఒకరికి తగిన గౌరవం మరియు మద్దతును అందుకుంటారు. కుటుంబంలో సన్నిహితం ఉంటుంది. కాని తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చొని సూర్యుణ్ణి చూస్తుడు. ఇది పరస్పర ఉద్రేకతను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేము మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 12వ ఇంట్లో ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు ఉంటాడు. అంటే మీ ప్రియమైన వ్యక్తి కొన్ని ముఖ్యమైన పని కోసం మరొక నగరానికి వెళ్లవలసి ఉంటుంది మరియు మీరు కొంతకాలం విడిపోతారు. వారి మధ్య కొంత దూరం ఉండవచ్చు. కాని బృహస్పతి 11వ ఇంట్లో కూర్చొని 5వ మరియు 7వ ఇల్లుని సమానంగా చూస్తాడు. మీ ప్రేమ పరిక్వతను చూసే ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ హార్దిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల సహేతుకంగా లాభదాయకంగా ఉంటుంది. ఒకవైపు ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు 2వ ఇంట్లో ఉంటాడు. అయితే ఈ నెల మొత్తం బృహస్పతి 11వ ఇంట్లో ఉంటారు. అతను మీ విధికి కూడా పాలకుడు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. మీ ఇద్దరూ ఒకే మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. మీరు ఆ డబ్బును సద్వినియోగం చేసుకుంటారు మరియు మీ బ్యాంకు ఖాతా కూడా పెరుగుతుంది. మీరు సంపాదన పొందడంలో కూడా విజయం సాధిస్తారని ఇది సూచిస్తుంది. ఈ మాసం ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గొప్పగా ఉన్నప్పటికీ కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు మరియు శని 8దో స్థానంలో తిరోగమనం చేస్తుడు. మీరు మీ ఆరోగ్యంతో సాధారణంగా అయితే ఈ సమయం పెద్ద అనారోగ్యానికి తీసుకురావచ్చు. అయితే మీరు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహిస్తే మీరు పెద్ద కష్టాలను నివారించవచ్చు మరియు మీ అన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా గాయం లేదా ప్రమాదం సంబంధించినట్లయితే మీరు వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. నెల 2వ భాగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం సాధారణ కంటే మెరుగ్గా ఉండవచ్చు. పరిహారం: ప్రతిరోజు శ్రీ భజరంగ్ బన్ను జపించండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.